ఇక మన దాంట్లో పెట్రోల్ పడకుండా సరే కానీ ఇక బండ్లు అయితే పెట్రోల్ పోయాల్సిందే, ముందుకు నడవాల్సిందే. 1500 రూపాయలు నెలకు పెట్రోల్కే పోతాయి. ఇక మరి పాలు ఇక మరి ఏముంటుందా, ఇక పొద్దున దాకా పని చేసి 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 ఇక నెత్తి గుద్దుతుంటుంది. ఇంత ఛాయ్ తాగితే మంచిగా నిమ్మలం అవుతుంది అని చెప్పి అదొకటి పాల బిల్లు 900. ఇక ఇవన్నిటికీ లెక్క కూడితే ఎంత వచ్చింది అనుకుంటున్నారు? దాదాపు 25,000 రూపాయలు వచ్చింది. ఇక మరి ఒక నలుగురు ఉండే కుటుంబంలోనే నెలకు 25,000 రూపాయలు. ఇది ఒకటి మరిచిన మళ్ళా ఇంటి అద్దె పాపం ఏడుకెళ్ళో ఊర్లకెళ్ళి ఆ జిల్లాకెళ్ళి ఈ జిల్లాకెళ్ళి వచ్చి ఆ రాష్ట్రంకి వెళ్ళొచ్చి ఈ రాష్ట్రంకి వెళ్ళొచ్చి మన హైదరాబాద్లోనో ఏనో ఒక తాన ఇల్లు కిరాయి తీసుకొని బతికితే ఆ ఇల్లు కిరాయి ఎంత? నెలకు 5,000 రూపాయలు. ఇక ఇవన్నీ కలిపితే ఎంత అవుతున్నాయి అంటే ఇక దాదాపు 25,000 రూపాయలు అవుతున్నాయి. ఇంట్లో ఒక్కరు కష్టం చేస్తే ఎన్ని వస్తాయి? మా అంటే 18,000 రూపాయలు వస్తాయి, 15,000 రూపాయలు వస్తాయి.